వివాహ బంధం పార్ట్ 2. అప్పటి వరకు చేపల మార్కెట్ని తలపించిన అర్జున్ ఆఫీస్ అతను అక్కడికి ఎంటర్ కావడానికి ఒక్క క్షణం ముందే పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయింది. యథావిధిగా స్టాఫ్ అందరూ విష్ చేస్తున్నా అందరికీ ఆ యాంగ్రీ బర్డ్ లుక్ ఇస్తూ డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ అలా వెళ్ళగానే స్టాఫ్ అంతా రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చొని తమ వర్క్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ గడ్డాలు మీసాలే కాబట్టి లైన్ వేసుకోవడానికి సోది చెప్పుకోవడానికి అమ్మాయిలు లేకపోవడంతో అర్జున్ స్టాఫ్ అంతా చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అర్జున్కి ఆడవాళ్ళ మీదున్న ద్వేషం కారణంగా ఇంట్లోనే కాదు ఆఫీస్లో కూడా ఆడగాలి తగలకుండా చాలా జాగ్రత్తగా పడ్డాడు. అర్జున్ తన క్యాబిన్కి వెళ్ళగానే డైరెక్ట్గా పీసీ ఆన్ చేసుకొని తన వర్క్లో బిజీ అయిపోయాడు. ఒక అరగంటకి ఆ క్యాబిన్లోకి డైరెక్ట్గా దూసుకొచ్చాడు. ఒక వ్యక్తి వచ్చింది ఎవరో తల తిప్పకుండానే గ్రహించిన అర్జున్ మీరాకి ఎలా ఉందిరా అని అడిగాడు. కీబోర్డ్ మీద వేళ్లను శరవేగంగా కదిలిస్తూనే. దానికి ఆ ప్రశ్నకు ఆ వ్యక్తి అర్జున్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ నువ్వు ఈ భూమి మీద మనిషిగా చూసే ఆడది నా పెళ్ళం ఒక్కతే ఏమోరా అన్నాడు దీర్ఘంగా నిట్టూరుస్తూ. ఆ మాటకి అర్జున్ అతన్ని సీరియస్గా చూస్తూ అడిగింది చెప్పడం మానేసి అక్కర్లేనివి మాట్లాడి నాకు ఇరిటేషన్ తెప్పించకురా అనగానే ఆ వ్యక్తి చిన్నగా నవ్వుతూ బానే ఉందిరా, కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పింది డాక్టర్ అని చెప్పాడు. దానికి అర్జున్ అతన్ని అలానే సీరియస్గా చూస్తూ మరి అలాంటప్పుడు ఆఫీస్కి ఎందుకు తగలడ్డావు, నువ్వు తన దగ్గరే ఉండి తనని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా అన్నాడు. ఆ మాటకి ఆ వ్యక్తి అర్జున్ని గుర్రుగా చూస్తూ సైలెంట్గా ఉండడంతో అర్థమైంది అప్పుడే నిన్న నా లైఫ్లో జరిగిన డిజాస్టర్ గురించి తాతయ్య నీకు పోస్ట్ చేసినట్టున్నారు కదా, దానికి కోసం నన్ను పరామర్శించడానికి వచ్చినట్టున్నారు తమరు అన్నాడు అర్జున్ వెటకారం కోపం కలగలిపి. ఆ వ్యక్తి అర్జున్ నుండి ఆ మాటలు ఊహించినవే కావడంతో అర్జున్ ప్లీజ్ రా అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అర్జున్ మధ్యలో అడ్డుపడి స్టాప్ ఇట్ గోకుల్ అని అరిచాడు. మళ్ళీ వెంటనే గోకుల్ నువ్వు దాని గురించి మాట్లాడాలి అనుకుంటే అసలు వద్దు, బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇంక నువ్వు ఇంటికి దొప్పే అని మరో మాటకి తావు ఇవ్వకుండా ఎప్పటిలా తను యాంగ్రీ బర్డ్ రూపంలో వచ్చేసి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక అర్జున్ని కదిపిన అతని నోట నుండి వచ్చే తిట్ల పురాణాన్ని వినే ధైర్యం లేని గోకుల్ సైలెంట్గా లేచి వెళ్ళబోతుంటే అవును ఈ డిజాస్టర్ గురించి మీరాకి చెప్పావా అని అడిగాడు సీరియస్గా. ఆ ప్రశ్నకు గోకుల్ వెళ్ళేవాడిలా ఆగి లేదురా, దానికి కానీ ఈ విషయం తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది, ముందుగా స్నేహాన్ని చూడాలి కలవాలి అని చాలా గొడవ చేస్తుంది, అందుకే టైం చూసుకొని దాని హెల్త్ కొంచెం సెట్ అయ్యాక చెప్తామని అనుకున్నా అన్నాడు. అతని మాటలకి అర్జున్ ఆలోచిస్తూ అవునరా గోకుల్, ఇంతకీ స్నేహ ఎవరు అని అడిగాడు అర్జున్కి. స్నేహ ఎవరో ఆ ప్రశ్నకు గోకుల్ షాక్ అయ్యి బాతు గుడ్లంతా కళ్ళు చేసుకొని చూస్తూ రే అర్జున్, ఎంత ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా నీకు నీ పెళ్ళం పేరు తెలీదు అని మాత్రం చెప్పకురా, అది విని నేను నా తల ఏ గోడకు పెట్టి కొట్టుకోవాలో కూడా నాకు అర్థం కాదు అన్నాడు దీనంగా. గోకుల్ మాటకి అర్జున్ సీరియస్గా అసలు జరిగింది పెళ్ళి అని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను నేను, అలాంటిది ఆ అమ్మాయి పేరుతో నాకు పనేంటి అనగానే గోకుల్ ఇంకేం మాట్లాడలేక సరే అయితే నేను ఇంటికి వెళ్ళి మా చెల్లిని కలవాలి బాయ్ అని ముందుకు కదలబోతుంటే అర్జున్ కోపంగా తన చేతికి అందుబాటులో ఉన్న పెన్ స్టాండ్ గోకుల్ మీదకి విసిరాడు. కానీ అది ముందే గ్రహించిన గోకుల్ కరెక్ట్ టైంకి పక్కకి తప్పుకోవడంతో దాని నుండి తప్పించుకొని వెర్రి నవ్వొకటి నవ్వుతూ రేయ్ అసలే నా మీరా బంగారానికి ఉన్న ఒక్కగానొక్క ప్రియమైన మొగుడినిరా నేను, అలాంటిది నువ్వు ఇలా నీ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తే అది దాని కడుపులో ఉన్న నా బిడ్డ అన్యాయం అయిపోతారా అన్నాడు అమాయకంగా. ఆ మాటకి అర్జున్ ఇంకా సీరియస్గా చూస్తూ నువ్వు ఎక్కువ చేయకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే మీరా చేత నీకు డివోర్స్ ఇప్పించైనా సరే తనకి ఇంకో పెళ్లి చేస్తాను మైండ్ ఇట్ అనేసి తన వర్క్లో తను బిజీ అయిపోయాడు. అర్జున్ ప్రవర్తనకి గోకుల్ యాటిట్యూడ్ బీస్ట్ అని తిట్టుకుంటూ అర్జున్ చెప్పినట్టే డైరెక్ట్గా తన ఇంటికే బయలుదేరాడు. ఎందుకంటే అర్జున్ మాట కాదని ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినా తను సహించడు అని గోకుల్కి బాగా తెలుసు కాబట్టి. ఇక గోకుల్ విషయానికి వస్తే గోకుల్ ఫ్యామిలీ అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్. గోకుల్ చిన్న వయసులోనే అతని పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల అతనంత చిన్న వయసులోనే అనాథ అయ్యాడు. అప్పటికే అర్జున్ గోకుల్తో తప్ప ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఇంకా దాంతో అర్జున్ గోకుల్ని మన ఇంటికే తీసుకెళ్ళిపోదాం తాతయ్య అని అశోక్ గారిని అడగడంతో ఆయన కూడా అదే మంచిది అని భావించి గోకుల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అప్పటి నుండి గోకుల్ని కూడా అర్జున్తో సమానంగా పెంచారు. అర్జున్కి ఆడవాళ్ళ మీదున్న ద్వేషం వల్ల
పైగా ఎవ్వరిని అంత ఈజీగా నమ్మే స్వభావం లేకపోవడంతో గోకుల్ కూడా అర్జున్తో తప్ప ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదు. అలాగే ఇద్దరూ కలిసే చదువుకున్నారు, కలిసే అశోక్ గారి కంపెనీని హ్యాండిల్ చేస్తున్నారు. అలాంటి గోకుల్ మీరాని అనుకోకుండా ఒక యాక్సిడెంట్ దగ్గర చూడగానే ప్రేమలో పడ్డాడు. కానీ ఆ విషయం అర్జున్కి తెలిస్తే తనని ఎక్కడ దూరం పెడతాడో అన్న భయంతో తన ప్రేమను మనసులోనే సమాధి చేసుకున్నాడు. కానీ గోకుల్ అదృష్టం ఏంటంటే మీరా కూడా గోకుల్ని యాక్సిడెంట్లోనే చూసి అతన్ని ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టడం. అనుకోని పరిస్థితుల్లో అర్జున్ గురించి తెలుసుకున్న మీరా గోకుల్ జీవితంలోకి వెళ్ళి అతనికి అర్జున్ని దూరం చేయడం ఇష్టం లేక తను కూడా సైలెంట్గా ఉండిపోయింది. ఇలా గోకుల్ మీరా వాళ్ళ ప్రేమను మనసులోనే సమాధి చేసుకుంటున్న టైంలో ఈ విషయం గోకుల్ అర్జున్ ఫ్రెండ్షిప్ పడని ఓ మూర్ఖుడు అర్జున్కి గోకుల్ ప్రేమ విషయం చెప్పగానే తన ప్రాణ స్నేహితుడిని ఆ అమ్మాయి తనకి ఎక్కడ దూరం చేస్తుందా అన్న భయంతో అర్జున్ తనంతటా తానే గోకుల్తో ముభావంగా ఉండడం మొదలుపెట్టాడు. అర్జున్ తనని దూరం పెట్టడానికి కారణం తెలియని గోకుల్ మాత్రం అసలు అతను అలా ఎందుకు చేస్తున్నాడో తెలియక చాలా బాధపడేవాడు. అనుకోకుండా ఒక ప్రాజెక్టు విషయంపై అర్జున్ ఒక్కడే అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళగానే గోకుల్కి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్ పాలయ్యాడు. అదృష్టం కొద్దీ అది ఎలా తెలిసిందో కానీ మీరాకి గోకుల్ హాస్పిటల్లో ఉన్న విషయం తెలిసి అర్జున్కి విషయం తెలిసి గోకుల్ దగ్గరికి వెళ్ళే వరకు చంటి పిల్లాడికి సేవలు చేసినట్టు గోకుల్ని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాచుకుంది మీరా. ఆ విషయాలన్నీ డాక్టర్ ద్వారా తెలుసుకున్న అర్జున్కి తన జీవితంలో మొదటిసారి ప్రేమ అంటే ఎక్కడో చిన్న నమ్మకం కలగడంతో తన స్టైల్లో మీరా ప్రేమను టెస్ట్ చేసి ఆమెకు గోకుల్ మీదున్న స్వచ్ఛమైన ప్రేమ అని కన్ఫర్మ్ చేసుకొని అశోక్ గారి చేతుల మీదుగా ఆ ఇద్దరిని అగ్నిసాక్షిగా ఒకటి చేశాడు అర్జున్. అలాగే ఆ కొత్త జంటకి ప్రైవసీ ఉండాలి అని అశోక్ గారు మీరా పేరు మీద ఒక ఫ్లాట్ గిఫ్ట్ చేయడంతో కొన్నాళ్ళు అక్కడే ఉంటామంటూ ఇద్దరు అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అలా వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ప్రతి వీకెండ్ అర్జున్ అశోక్ గారితో కలిసి టైం స్పెండ్ చేసేవారు. ఈ భూమి మీద అర్జున్ నవ్వుతూ మాట్లాడే ఏకైక ఆడజీవి మీరా మాత్రమే. అలా అని ఆమెతో ఎక్కువగా మాట్లాడాడు. కానీ ఆమెకు గోకుల్ మీదున్న ప్రేమ కారణంగా ఆమె అంటే అర్జున్కి ఏదో తెలియని అభిమానం. మీరా కూడా అనాథాశ్రమంలో పెరగడం వల్ల అర్జున్ని తన సొంత అన్నలా భావిస్తుంది. మీరాకి గోకుల్ అంటే ఎంత ప్రాణమో తన ప్రేమ కోసం తన ద్వేషాన్ని పక్కన పెట్టి గోకుల్కి తనకి పెళ్లి చేసిన అర్జున్ అంటే కూడా అంతే అభిమానం. ఇప్పుడు మీరా 3వ నెల ప్రెగ్నెంట్. ఆమెకు నిన్న హెల్త్ బాగాలేని కారణంగానే అశోక్ గారితో స్నేహ పెళ్లికి వెళ్లాల్సిన గోకుల్ ఆగిపోవడంతో ఆయన్ని ఒంటరిగా పంపించడం ఇష్టం లేని అర్జున్ ఆయనకి తోడుగా వెళ్ళి తనకి తోడుగా జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాడు. అర్జున్ అలా ఇంటి నుండి బయటకు వెళ్ళగానే చూపు పక్కకి తిప్పిన అశోక్ గారికి బొమ్మలా బిగుసుకుపోయిన స్నేహ కనిపించింది. అంతే, ఆమెను అలా చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. అర్జున్ మాటలు ఆమెను ఎంత బాధించాయో ఆమె కన్నీళ్లు చెప్తుంటే ఆమె దగ్గర అర్జున్ గురించి దాచినందుకు ఆమెను ఫేస్ చేసే ధైర్యం చేయలేకపోయారు అశోక్ గారు. అలా అని ఆమెను అలానే వదలడానికి మనసు ఒప్పుకోకపోవడంతో కష్టంగా మనసుని రాయి చేసుకుని స్టిక్ సాయంతో లేచి వెళ్ళి స్నేహ చేపట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చి కూర్చోపెట్టి రాజయ్యకి సైగ చేయడంతో అతను స్నేహకి ఒక ప్లేట్లో టిఫిన్ వడ్డించగానే అమ్మ స్నేహ అంటూ ఇక శూన్యంలోకి చూస్తూ ఉన్న స్నేహ భుజం మీద చెయ్యేసి కదిపారు అశోక్ గారు. ఆయన స్పర్శకి తేరుకున్న స్నేహ గట్టిగా ఏడుస్తూ తన పక్కనే నిలబడ్డ అశోక్ గారిని చుట్టేసి ఆయన కడుపులో తల దాచుకొని ఎందుకో తాతయ్య, నా జీవితంతో దేవుడు ఇలా ఆడుకుంటున్నాడు, నేనేం పాపం చేశానని నన్ను ఇలా వేధిస్తున్నాడు అంటూ కన్న వాళ్ళకి ఇటు కట్టుకున్న వాడికి కూడా కాకుండా చేశాడు నన్ను. నేను ఎవరికి అక్కర్లేదు తాతయ్య, ఇప్పటి వరకు చేయని వాటికి శిక్షిస్తూ వచ్చాడు. కనీసం ఇప్పుడైనా నా మీద జాలి కలిగిందేమో తాతయ్య అంటూ 2 రోజుల నుండి ఇంకిపోయిన కన్నీళ్లు గట్టు తెగిన గోదావరిలా ప్రవహిస్తుంటే వాటికి స్వేచ్ఛనిచ్చి తన గుండెల్లో గూడు కట్టుకుపోయిన బాధని తనకి తెలియకుండానే అశోక్ గారితో షేర్ చేసుకుంటుంది స్నేహ. స్నేహ మాటలకి అశోక్ గారికే కాదు పక్కనే ఉన్న రాజయ్యకి కూడా సన్నటి కన్నీటి పొర అలముకుంది. అశోక్ గారు స్నేహ తల నిమురుతూ అలా మాట్లాడకు స్నేహ, నీకు ఎవరూ లేరని ఎలా అనుకుంటా, నీకు ఎవరున్నా లేకపోయినా ఈ తాతయ్య ఉన్నాడు బంగారం, అర్జున్ కూడా ఉన్నాడు, కాకపోతే ఆ బండరాయిని కరిగించడానికి కొంచెం టైం పడుతుంది తల్లి అనగానే ఆ మాటకి మరింత వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది స్నేహ.
స్నేహ అంతలా గుండెలు పగిలేలా ఏడ్చేసరికి మరింత మెలిపెట్టింది అశోక్ గారి మనసు. దాంతో ఆయన అర్జున్ గురించి అన్నీ చెప్పకపోయినా అతని గురించి ప్రస్తుతానికి స్నేహ తెలుసుకుంటే మంచిది అని భావించి కొన్ని విషయాలు మాత్రం చెప్పాలి అని నిర్ణయించుకొని ప్రేమగా స్నేహ తల నిమిరి ఆమె కళ్ళు తుడిచి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఆమె పక్కనే కూర్చొని ఆమెకు టిఫిన్ తినిపిస్తూ అర్జున్ మనస్తత్వం, అతని బాల్యం, గోకుల్తో అతని స్నేహం, తర్వాత అర్జున్ చదువు, ఆయన తర్వాత ఆయా బిజినెస్ని, అతని తెలివితేటలు, పట్టుదలతో అన్ని ఆటంకాలను ఎదుర్కొని ముందుకు తీసుకువెళ్తున్న తీరు, ఇలా అన్నీ చెప్పగానే స్నేహ తన బాధను మరిచి అదంతా ఇంట్రెస్టింగ్గా వింటూ అశోక్ గారు పెట్టేది తింటూ ఉంది. అర్జున్ గురించి అంతా విన్న స్నేహ ఆలోచనల్లో పడింది. అసలు అర్జున్ ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు, అలాగే అతను ఆడవాళ్ళ మీద ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నాడు అని ఆలోచిస్తూనే అశోక్ గారిని అదే విషయం అడిగింది. ప్రశ్న ఆయన ముందే ఊహించడంతో చిన్నగా నవ్వుతూ పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని స్నేహను కూడా ఆయన పక్కనే కూర్చోమని పిలిచారు. స్నేహ వెళ్ళి ఆయన పక్కనే కూర్చోగానే ఆయన హాల్లో ఉన్న అర్జున్ చిన్నప్పటి ఫోటో చూస్తూ, అర్జున్ అలా అంతా అగ్రెసివ్గా ఉండడానికి కారణం వాడి బాల్యం తల్లి. ఏ పసిబిడ్డ బాల్యంలో ఎదుర్కోలేని పరిస్థితులని వాడి చిన్న వయసులోనే ఎదుర్కోవడం, పైగా చిన్నప్పటి నుండి ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు పంచే తల్లిదండ్రులు వాడికి తోడుగా లేకపోవడంతో వాడి మనసు మొద్దుబారిపోయిందమ్మా. అందుకే వాడు ఆ ద్వేషాన్ని, కోపాన్ని పక్కన పెట్టి ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడు అని చెప్పారు బాధగా. ఆయన మాటలకి స్నేహ కూడా బాధపడుతూ ఆయన చేయి పట్టుకొని, చిన్న వయసులో తండ్రి లాలన, తల్లి ఆప్యాయత లేకపోతే అదేమంతా నరకంలా ఉంటుందో నాకు బాగా తెలుసు తాతయ్య. అలాంటి ఎమోషన్స్ ఏవీ లేకుండా పెరిగిన మనిషి మనసు ఎలా ఉంటుందో కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ ఆయన ఆడవాళ్ళని ఇంతలా ద్వేషించడానికి కారణం ఏంటి తాతయ్య అని అడిగింది. ఆ ప్రశ్నకు అశోక్ గారు చిన్నగా నవ్వి, అది మాత్రం అతి తొందరలో నీకు మీ ఆయనే వాడి నోటితో వాడే చెప్తాడు తల్లి. ప్రస్తుతానికి నువ్వు దాని గురించి వదిలే. ఇక నుండి నీ కర్తవ్యం కేవలం నీ భర్త మనసులో చోటు సంపాదించడం, అలాగే వాడి మనసు మార్చడం, అర్థమైందా అన్నారు ఆప్యాయంగా స్నేహతల నిమురుతూ. ఆ మాటకి స్నేహకి కాసేపటి క్రితం చూసిన అర్జున్ విశ్వరూపం గుర్తుకు రాగానే భయపడుతూ, మీరు అనుకున్నది జరగడం కష్టమేమో తాతయ్య, నాకైతే ఆయన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది అనింది కంగారుగా. స్నేహ భయాన్ని చూసి అశోక్ గారు నవ్వుతూ, లేదమ్మా, వాడు ఖచ్చితంగా మారుతాడు అన్న నమ్మకం నాకుంది. లేకపోతే తెలిసి ఇలా నీ గొంతు కొయ్యలేను కదా తల్లి. అయినా అక్కడున్నది అర్జున్ అయితే ఇక్కడుంది వాడికి బాబుకి బాబు అని అన్నారు సరదాగా. దాంతో స్నేహ నవ్వుతూ, అయితే రేపటి నుండి మిషన్ ఇంపాసిబుల్ మొదలు పెట్టాలా తాతయ్య అని నవ్వింది. ఆ తర్వాత స్నేహ అశోక్ గారిని కూడా బ్రతిమలాడి ఆయన చేత టిఫిన్ చేయించి ఆయన వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేయించి జాగ్రత్తగా ఆయన్ని ఆయన రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి రెస్ట్ తీసుకోండి తాతయ్య అంటూ తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది స్నేహ. రూమ్లోకి వెళ్ళిన స్నేహ బెడ్కి ఆనుకొని నేల మీదే కూర్చొని ఆలోచనల్లో పడింది. బయట అశోక్ గారి దగ్గర ఆయన మనసుకి ఊరటనివ్వడానికి ఏదో అలా మాట్లాడింది, కానీ అర్జున్ ప్రవర్తన చూశాక అతను మారతాడు అన్న నమ్మకం కాస్తైనా స్నేహ మనసుకి కుదరకపోవడంతో చిన్నప్పటి నుండి తన చేతుల్లో లేని జీవితాన్ని తలుచుకొని వెకిలిగా ఒక నవ్వుకొని ఏం జరిగినా వాటి వలన బాధ కలిగితే కన్నీరు కాల్చడం, అది కూడా వీలు కాకపోతే మనసు రాయిని చేసుకొని పరిస్థితులకు లొంగిపోవడం అలవాటు పడిన స్నేహ మనసు మౌనంగా రోధిస్తుంటే ఏడుస్తూ అక్కడే పడుకుండిపోయింది. ఆ ఇంట్లో అలాంటి పరిస్థితులకు ఆల్రెడీ అలవాటు పడ్డ రాజయ్య అర్జున్ ప్రవర్తనకి బాధపడుతూనే మధ్యాహ్నానికి వంట చేసేసి ముందుగా అర్జున్కి డ్రైవర్ చేత క్యారియర్ పంపించి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది భోజనం చేయడానికి అశోక్ గారిని, స్నేహని పిలిచాడు. అశోక్ గారిని బాధ పెట్టడం ఇష్టం లేని స్నేహ ఏదో 2 ముద్దలు కష్టంగా కుక్కుకొని తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అటు గోకుల్ క్యాబిన్ నుండి వెళ్ళగానే తిరిగి తన పనిలో బిజీ అయిపోయిన అర్జున్ లంచ్ టైం అవుతుండగా రాజయ్యకి కాల్ చేసి అశోక్ గారు తిన్నారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక తను లంచ్ కానిచ్చి తిరిగి మళ్ళీ తన వర్క్ చేసుకుంటూ సాయంత్రం వరకు టైం గడిపేశాడు. సాయంత్రం అవుతుండగా ఇంటికి చేరుకున్న అర్జున్ ప్రశాంతంగా ఉన్న తన ఇంటిని చూసి రిలాక్స్గా ఫీల్ అవుతూ స్నేహ రూమ్ని చూస్తూ పైనున్న తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటూ పొద్దున్న జరిగిన దాన్ని తలుచుకుంటూ, సారీ తాతయ్య, నీతో కావాలని అలా బిహేవ్ చేయలేదు.
కానీ తప్పలేదు. నీకు తెలుసు, నాకు ఇష్టం లేని బొమ్మని తెస్తేనే కనీసం దాన్ని ముట్టుకునేవాడిని కాదు. నేను అలాంటిది నాకు ఇష్టం లేని పెళ్లి చేసి ఒక అమ్మాయితోనే నా జీవితంలోకి తీసుకొచ్చావు. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలను తాతయ్య? నేను ఎవరి కోసం మారలేను, ఎందుకంటే నా జీవితం అందరిలాంటిది కాదు తాతయ్య అని బాధపడుతూ ల్యాప్టాప్ పక్కన పడేసి తన వార్డ్రోబ్ నుండి వైన్ బాటిల్ తీసుకొని నిన్నట్లానే లిమిట్ క్రాస్ చేసి తాగి అక్కడే ఐ లవ్ యూ తాతయ్య అని మత్తులో మూలుగుతూ పడుకుండిపోయాడు. డిన్నర్ టైం అవుతుండగా అశోక్ గారు వీరయ్య చేత స్నేహకి భోజనం ఆమె రూమ్కి పంపించి అర్జున్ కోసం చాలాసేపు వెయిట్ చేసి ఎంతసేపటికి అర్జున్ రాకపోవడంతో ఆయనకి మెట్లెక్కే పైకి వెళ్లే ఓపిక లేక అర్జున్ని పిలవమని రాజయ్యని పంపించారు. అర్జున్ని పిలవడానికి రూమ్లోకి వెళ్ళిన రాజయ్య అతన్ని తప్పతాగి నేల మీదే నిద్రపోవడం చూసి బాధపడుతూ అక్కడే అర్జున్ని సరిగ్గా అడ్జస్ట్ చేసి తల కింద దిండు పెట్టి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి అశోక్ గారి దగ్గరకు వెళ్ళి అర్జున్ బాబు బాగా అలసిపోయినట్టున్నారయ్యా, మంచి నిద్రలో ఉన్నారు అని చెప్పాడు. అసలు విషయం చెప్పి ఆ ముసలి ప్రాణాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక రాజయ్య చెప్పేది విని అశోక్ గారికి ఇట్టే అర్థమైపోయింది. అర్జున్ గురించి ఆయన కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది? అయినా ఏం చెయ్యలేని ఆయన నిస్సహాయతకు లోలోనే బాధపడుతూ మందుల మీద బ్రతికే ప్రాణం కాబట్టి ఏదో తిన్నాను అనిపించేసి టాబ్లెట్స్ వేసుకొని ఆయన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఎప్పటికో నిద్రపోయారు. ఇటు స్నేహకు కూడా ముట్టబుద్ధి కాకపోయినా కన్నీళ్లతో అలానే నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన ఆ రూమ్ దాటి బయటకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో స్నానం చేసి విండో దగ్గర కూర్చొని అర్జున్ ఆఫీస్కి వెళ్ళాక అశోక్ గారి తృప్తి కోసం ఆయన ముందు ఏదో తిన్నాను అని అనిపించేసేది. కాసేపు ఆయనతోనే టైం స్పెండ్ చేసి తిరిగి తన జైల్లోకి మళ్ళీ వెళ్ళి డిన్నర్ టైంకి బయటకు వచ్చి అశోక్ గారితో కలిసి 2 ముద్దలు తిన్నాను అనిపించేసి మళ్ళీ ఆ జైల్లోకి వెళ్ళిపోయేది స్నేహ. సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన అర్జున్ ఈ 2 రోజులు లానే లిమిట్ లేకుండా తాగి పడుకుండిపోతూ డిన్నర్ స్కిప్ చేయడం అలవాటు చేసుకున్నాడు. స్నేహ కూడా డిన్నర్ తన రూమ్కి రావడంతో తనకి కూడా తినబుద్ధి కాక తను కూడా అర్జున్లానే తినకుండా నిద్రపోయేది. ఇక అలా వారం రోజులు ఇదే డైలీ రొటీన్తో అర్జున్ స్నేహలు గడిపేస్తూ ఉన్నారు. అసలు ఆ ఇంట్లో తను అశోక్ గారు రాజయ్య తప్ప మరో వ్యక్తి లేనట్టు అర్జున్ ఇంట్లో ఉన్నంతసేపు ఆ రూమ్ దాటి బయటకు రాని స్నేహ. ఇదంతా చూసి బాధపడుతున్నా ఏం చేయలేని ఆయన నిస్సహాయతకు ఆయన మీద ఆయనకే కోపం తెచ్చుకొని బాధపడేవారు అశోక్ గారు. ఇలానే ఉంటే అర్జున్తో పాటు స్నేహ జీవితం కూడా ఎటూ కాకుండా పోతుందేమో అన్న భయం మొదలైంది ఆయన మనసులో. వాటి గురించి ఆలోచిస్తున్న ఆయనకి ఒక ఆలోచన తట్టడంతో అదే విషయం స్నేహతో చెప్పదలిచి స్నేహని పిలిచారు. ఆయన దగ్గర కూర్చున్న స్నేహ కళ్ళల్లో భావం ఆయనకి అర్థమై బాధపడుతూనే అర్జున్ ఖచ్చితంగా మారుతాడు తల్లి, నన్ను నమ్ము, అలాగే వాడి మార్పుకి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయకుండానే ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటే వాడిలో ఏం మార్పు వస్తుంది చెప్పు అని అడిగారు సూటిగా. ఆ ప్రశ్న స్నేహ సరాసరి గుండెల్లో గుచ్చుకోవడంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు నా ప్రెజెన్స్నే భరించలేని వ్యక్తికి దగ్గర కావాలి అనుకోవడం అత్యాశే కదా తాతయ్య, అలాంటిది అది జరుగుతుంది అని మీరెందుకు అంత గట్టిగా నమ్ముతున్నారు? నాకు అర్థం కావట్లేదు అనింది బాధగా. ఆ మాటకి అశోక్ గాడి స్నేహ కళ్ళు తుడిచి నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాడు అర్జున్ అయితే నేను వాడి బాబుకి బాబుని, వాడెందుకు మారడో నేను చూస్తాను అన్నారు ధీమాగా. దాంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది స్నేహ. ఒక 2 నిమిషాల మౌనమే తర్వాత అశోక్ గారు స్నేహ చేపట్టుకొని భార్యకి భర్త మనసులో స్థానం సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి తల్లి, అందులో మొదటిది భర్తకి నచ్చిన వంటలు చేసి కడుపు నింపడం. నీ మొదటి ప్రయత్నం ఇదే ఎందుకు కాకూడదు? నా మాట విని తల్లి అని ప్లీజింగ్గా అడిగేసరికి స్నేహ మనసు కూడా ఒకసారి ప్రయత్నిస్తే తప్పేంటి? అతను ఎంత కాదనుకున్నా నీ భర్తే కదా, జీవితం మొత్తం ఇలానే సాగిపోదు కదా అని బుద్ధి మందలించడంతో తనకు కూడా అదే సరైనదే అనిపించి సరే తాతయ్య అంటూ అశోక్ గారి మాటకి ఒప్పుకుంది స్నేహ. స్నేహ ఒప్పుకోవడమే తరువాయి. అర్జున్ ఎలాగో ఉదయాన్నే టిఫిన్ చేసేసి వెళ్తాడు కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయమని అశోక్ గారు సలహా ఇవ్వడంతో అర్జున్ ఏమేమి ఇష్టంగా తింటాడో రాజయ్యని అడిగి అవన్నీ స్వయాన తన చేతులతో తనే వండి పెద్ద సైజ్ క్యారియర్లో అవన్నీ చక్కగా సర్దిపెట్టి డ్రైవర్తో అర్జున్ ఆఫీస్కి పంపించింది స్నేహ. అటు మీటింగ్ అవ్వగానే మంచి ఆకలి మీదున్న అర్జున్ ప్యూన్ వడ్డించడానికి రాబోతే వద్దని పంపించేసి ఇంటి నుండి వచ్చిన ఆ పెద్ద సైజ్ క్యారియర్ని క్షణం పాటు తీక్షణంగా చూసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఆ క్యారియర్ ఓపెన్ చేశాడు.